రాణి వారేమో మంచి ఖుషీగా ఉన్నారు. అదంతా మా అదృష్టం. ఆటే బెట్టు చేయక అసలు విషయం ఏమిటో చెప్పుదురు. మన ఇంటికి కొద్ది రోజుల్లో కొత్త మనిషి వస్తుంది. సత్యంరా భగవంతుడా, కరువులో అధిక మాసం అని మీ పుట్టింటి కాడి నుంచి బంధువుల్ని ఎవరినైనా దిగుమతి చేయిస్తున్నావా? ఆగు 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 ఆగు, చెప్పు చెప్పు. మరి ఇంకా 7-8 మాసాలు పోతే పోతే ఆ వచ్చే బంధువులు ఎవరో మీకే తెలుస్తుంది. లెక్క లెక్క మగపిల్లాడే మగపిల్లాడే. అంతా మీ ఇష్టమేనేమిటి? మరేమిటనుకున్నావు? ఇది లెక్క మజాక. రాధా మోహన్ ఏమిటలా అరుస్తారు? ఆల్ ఇండియా రేడియో లాగా అందరు వినాలేమిటి? అదేనమ్మా, ఈ రోజు నీ పుట్టినరోజు పండగ కదూ, అందుకని నాన్నగారు నీకేం కావాలని అడుగుతున్నా. పెద్ద బొమ్మ రావటానికి ఇంకా కొంచెం కాలం పడుతుందమ్మా. ఈలోగా చిన్న బొమ్మ తీసుకొచ్చిస్తా. వదినా, నాకు ఇవాళ టెన్నిస్ మ్యాచ్ ఉంది, వచ్చేసరికి కొంచెం ఆలస్యం అవుతుంది. వస్తానయ్యా. అలాగే. లక్ష్మి, చూసావా మన వాడు పెద్ద ఆఫీసర్ లాగా ఎంత దర్జాగా ఉన్నాడో. మోహన్, ఏమిటి మోహన్, ఎప్పుడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంటావు? ఏముంది రాని, ఏదో ఊహాలోకంలో గాలిమేడలు కట్టుకుంటూ నాలో నేనే ఆనందిస్తూ కూర్చుంటాను. నీకెప్పుడు ఒంటెత్తనమే. ఒక్క టెన్నిస్ ఆటలోనే గాని నీ ఆలోచనలో ఆనందాల్లో నాతో పార్ట్నర్షిప్ ఇవ్వకూడదు? నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావులేవో నాకు తెలియద్దా రాని. మోహన్, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? అర్థం చేసుకుని మాత్రం ప్రయోజనం ఏంటి రాని? నువ్వా పెద్ద ఆఫీసర్ కూతురు, నేనా పేదవాణ్ణి. చాలే, ఈ పేదరికం పెద్దరికం అనే భేదాలు ప్రేమకు కూడా ఆరోపిస్తున్నావా మోహన్? నేను ఆరోపించడం కాదు రాణి, మీ పెద్దవాళ్లే ఆరోపిస్తారు. మా నాన్నగారి సంగతి నీకు తెలీదు. నీకు తెలిస్తే అలా మాట్లాడవు. నువ్వే చూస్తావుగా. నేను వెళ్ళు. రాణి, అప్పుడే వెళ్తున్నావు? మరి మ్యాచ్ అయిపోయిందిగా. మ్యాచ్ అయిపోయింది, కానీ ప్రైజ్ మళ్ళీ కలుసుకున్నప్పుడు. నిజంగా? ఏం బావా అలా విచారంగా కూర్చున్నావు? అక్క ఏమైనా చేసుకుంది ఏమిటి? ఊరుకో బావా, ఎప్పుడు పరాచకాలేనా? ఇవాళ ఒక్క పైసా కూడా బోనీ కాలేదు. మనకి డబ్బు అవసరం ఉన్నప్పుడు ఒక్క కాణి కూడా దొరకదు బావా. అస్తమానం స్టాండ్లో కూర్చుంటే ఎలా? కాస్త ఆ వీధి వీధి తిరగాలి. తిరుగుతూనే ఉన్నాను బావా. ఇవాళ రాత పుట్టినరోజు, ఒక్క బొమ్మ తెచ్చిపెట్టమని అడిగింది. ఆ చిన్న బిడ్డ కూరికి తీర్చలేని చిన్న బ్రతికైపోయింది బాబా. లక్ష్మి, లక్ష్మి, భయమా? లేకపోతే చిన్నప్పటి నుంచి పెంచి పెద్దదాన్ని చేసిన తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చినందుకు బాధ? అదేం లేదండి. అలాంటి బెంగేమి పెట్టుకోకు లక్ష్మి. అయిన వాళ్ళందరినీ ఎదిరించి కోరిన వరుణ్ణి పెళ్లి చేసుకున్న ధైర్యశాలి కాదు, భాగ్యశాలిని. ఎప్పటికైనా మా అమ్మ నాన్న మీ మంచితనాన్ని తెలుసుకోకపోయి. దానికింది లక్ష్మి. ఇదిగో ఈ శుభ సమయంలో నీ చేతిలో చేయి చెబుతున్నాను. నేనుండగా నీకే లోటు రానివ్వను. నా సర్వసంపదలు నీ సౌఖ్యానికి, నీ ఆనందానికే తారపోస్తాను. నిన్ను పువ్వుల్లో పెట్టి కాదు కాదు, నా హృదయంలో పెట్టుకుని ప్రణయ దేవతగా నిన్ను ఆరాధిస్తాను లక్ష్మి. అలా అనకండి. మీ పాదాల వద్ద కాస్త చోటు ఇవ్వండి చాలు.
మీ సాధర్మచారిని నా జన్మ సార్థకం చేసుకుంటాను. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, మీ అక్కయ్యకి ఎన్నో ఆశలు పెట్టాను, చివరకు ఏమీ తీర్చలేకపోయాను. కష్టాలే పంచిపెట్టాను బాబా. ఏం గురు అలా విచారంగా ఉన్నామే? అదే అలా చార్మినార్ దగ్గరికి వెళ్దాం పా, ఏదో ఒక ఛాన్స్ దొరుకుతుంది. జరా పోదాం, పదా వస్తా. రావే నా చెలియా చెలియా, నా జీవన నవమాధురి నీవే, రావే నా చెలియా, నీ చిరునవ్వు. ఏమిటి లక్ష్మణస్వాముల వారు ఈ రోజు చాలా హుషారుగా ఉన్నారు? ఏం లేదు వదినా. ఏమీ లేకపోతే ఆ కూని రాగాలు ఎందుకు వస్తాయి? అబ్బే ఏం ఊసిపోకపోతే ఏవో భావగీత లాంటి పాటలు వాటంతా అవే వస్తాయి వదినా. ఆ పాటలతో పాటు కొద్దిగా సిగ్గులు చిరునవ్వులు కూడా వస్తుంటాయా? బాగుంది వదినా నీ క్లాస్ ఎగ్జామినేషన్. నీ కాలేజ్ ఎగ్జామినేషన్స్ దగ్గరకు వస్తున్నాయి, కాస్త జాగ్రత్తగా చదువుకో. ఈ కూని రాగాలు కులుకులు ఇవన్నీ ప్రేమ కలాపంలో పడితే తప్ప ఊరికే రావులే. పోవదినా, ఇలాంటి మాటలన్నా ఉంటే అసలు నేను అన్నం తిన్న చెప్తున్నాను. ఆకలి లేకపోవడం కూడా ఆ లక్షణంలోదేలే. నా దగ్గర దాపరికి ఎందుకు బాబు, నాకు అన్నీ తెలుసు. చూడు, ఇలాంటి తెలిసి తెలియని చిక్కుల్లో పడితే తర్వాత అవస్థ పడతాం. అనుభవించిన దాని గనక చెబుతున్నాను, విను నాయన. అందుకు ఇప్పుడు విచారిస్తున్నావు వదినా? విచారం కాక ఏముంది నాయన, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పెనిమిటిని ఎన్ని బాధలు పెడుతున్నాను చూడు. నన్ను బిడ్డను పోషించడానికే కదా రాత్రనక పగలనక గొడ్డులా రిక్షా లాగి నానా అవస్థ పడుతున్నారు. ఆయన స్థితి చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. నేనేం చేయని చెప్పొదినా, ఈ రిక్షా లాగడం మానేసి ఇంకో పని ఏదైనా చూసుకోమని అన్నయ్యతో 1000 సార్లు చెప్పాను. వింటేనా? వినరు బాబు, వినరు. ఆయన జీవిత సమరంలో హోరాహోరీగా పోరాడటమే నేర్చుకున్నారు గాని భయపడి పారిపోవడం ఎన్నటికీ అంగీకరించారు. అన్నయ్య తత్వమే అదొదిన. నీవే దేవి. దేవి ప్రత్యక్షమైందా? సురుమంది బొప్పు కట్టదు, బొప్పి మా చైర్మన్ సంగతి. దొంగ పని మానేశాట త్వరగా. ముందు డబ్బులు తీ. పొరపాటు మళ్ళీ చేతిలో డబ్బులు పడగానే జేబులు కలిపడం అలవాటు కదా మరి. నీ పొరపాట్ల అలవాటు నా దగ్గర చూపించావంటే చివాట్లు తింటాం. ఎందుకు నువ్వు చూడట్లు పెట్టడం నీకు తినవను. ఏమండి, మిమ్మల్ని మా అయ్యగారు వెంటనే తీసుకురమ్మన్నారు, కారు పంపించారు. ఉండవే వస్తాం. అదేనమ్మా మా లక్కీ స్టార్ కార్నివాల్ ప్రొపరేటర్. చూసావా నా కోసం పెద్ద పెద్దోడంతా ఎలా కార్లు పంపించేస్తున్నారు. రోజు రోజుకి నా అంతా ఎలా పెరిగిపోతుందో చూడు. నీకంటే లోపు అయిపోయింది కానీ. పదవయ్య వస్తాం. ఒకటి జాగ్రత్తలు, అంతా కేటుగానే ఉన్నారు చుట్టుపక్కల. హలో బేబీ, హౌ డు యు డు? నీ హెడ్ రబ్బర్డ్. గుడ్ మార్నింగ్ సార్ గారు. అదేమిటి సార్ గారు మీ బలవంతా నా మీద చూపించేస్తున్నారు? ఎవడాను? అదేమిటి సార్ గారు, నేనెవరో తెలియకపోతే నన్నెందుకు పిలిపించారు సార్ గారు? అది తెలుసుకోవటానికే తమ్ముడు. అయితే చెప్తాను వినవమ్మా పిన్నమ్మ. రై నీ నఖరాలు మానేసి అయ్యగారితో చెప్పరా. నీ పేరేమిటి? మిస్టర్ మారిస్. మోరిస్, మొన్న రైల్వే స్టేషన్ నుంచి నిన్ను పోలీసులు ఎందుకు తీసుకెళ్తున్నారు? అదా సార్ గారు, మాకు చాలా స్నేహం సార్ గారు. మాకు చాలా స్నేహం. వాళ్ళని చూడకుండా నేను ఉండలేను, నన్ను చూడకుండా వాళ్ళు ఉండలేరు. నేను ఎప్పుడైనా వాళ్ళ కంట కనబడితే చిన్నగా పట్టుకెళ్ళిపోతారు సార్ గారు. నేనంటే అంత ప్రేమ వాళ్ళకి. సరే, ఆ రోజు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళావు? ఓహో అదా సార్ గారు, నేను చాలా పని మీద ఫస్ట్ క్లాస్లో వెళ్తున్నాను సార్ గారు. అదే నా బెస్ట్ డే అండ్ వరస్ట్ డే కూడా.
నా అదృష్టం కొలిది అందులో ఒక మార్వాడి ట్రావెల్ చేస్తున్నాడు. ఎవడో దొంగ దూరి ధన్మని వాడిని కాల్చేశాడు సార్ గారు. నా ధైర్యం కొలిది బలకని దూరాను. పోలీసులు అంతా వచ్చారు, నన్ను పట్టున్నారు, అసలు విడిచిపెట్టారు సార్ గారు. అయితే మళ్ళీ నిన్ను ఎందుకు వదిలేశారు? నా పెద్ద మనిషి సలహా చూచి. ఆ దొంగ నువ్వు చూసావా? ఓ చూచానండి. ఈసారి వాడిని చూస్తే మళ్ళీ పోల్చగలవా? మొఖానికి ముసుగు పెట్టుకుంటే నేను ఎలా పోల్చగలండి? అదే పోలీసులు కూడా వాళ్ళని సతాయించారు. ఇదిగో మోరిస్, ఆ సేటు మాకు చాలా కావాల్సిన వాడు. నువ్వు ఆ దొంగను గుర్తుపట్టే పోలీసుల కంటే ముందు మాతో చెప్పు, నీకు మంచి బహుమానం ఇప్పిస్తాను. అలాగే సార్ గారు. హలో మిస్ బేబీ. ఓ మొన్న కార్నివాల్ డాన్స్ చేశాను, కళ్ళు జిగేయమన్నాయి. మా మాట మా మాట మాట ఎక్కడ? ఓ టోపీ, నా టోపీ, నా టోపీ. జాగ్రత్త, జల్ల కొట్టానంటే. తెలుసు సార్ గారు. సార్ గారు అనుమానం తీరిపోయింది. జయశ్రీ, వాడు నన్ను గుర్తుపట్టలేదు. వెరీ గుడ్. నేను చెప్పిన ప్లాన్ అంతా గుర్తుందా? రెడీ. రెడీ. కమాన్, లెట్స్ గో.